నారి నారి నడుము మురారి సూపర్ వెళ్ళిపోదాం. బట్ ఒకసారి అప్పుడు ఇమీడియట్ గా అనిల్ గారు చేశా, ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం, మరి పెట్టేసుకుంటున్నాం కదా, ఒకసారి బాలయ్యబాబుని అడుగుదాం అంటే ఆయన చేసినట్టుగా నేను చేశాను. చేసి అడిగా ఇలాగా అలాగా బాబు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదని. ఏ నువ్వు అడగటం ఎందుకు, ఇది నువ్వు నావాడివి, నువ్వు శుభ్రంగా పెట్టుకో అని ముహూర్తం కూడా ఆయన పెట్టారు టైటిల్. సూపర్ సూపర్. అదే షోలో లాంచ్ చేశారు, ఆయన అన్స్టాపబుల్ షోలో లాంచ్ చేశారు. అదంతా అయిపోయింది. మళ్ళీ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు నాకు. నేనే ఫోన్ చేశాను వేరే పని మీద చేసి, ఇలాగా థ్యాంక్ యూ సార్, ఇలాగా బానే ఉందంటే, ఏయ్ ఇన్నా నా పరువు నిలబెట్టా. నేను అంటున్నాను ఆయన పరువుని జాగ్రత్తగా మంచి మనసుతో ఇచ్చారు, ఆ పరువుని జాగ్రత్తగా నిలబెట్టి దానికి న్యాయం చేశారు టైటిల్ కి. నిజంగా పరువు నిలబెట్టావు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాను సార్, మీరు ఆయన తెలుసు కదా ఆయన గురించి. బట్ ఇంకో నుంచి ఒక రిక్వెస్ట్ సార్, నాకు ఇప్పుడు నుంచి ఏ సినిమా కన్నా ముహూర్తం మీరే కాసేపు నవ్వుకుంటున్నాం. ప్యూర్ హార్ట్ తో పెడతారు కదా. వెరీ నైస్. రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్, అది బయట వాళ్ళు అన్నట్టు. మీరు హీరో గారు ప్రొడ్యూసర్ గారు బాగా డిస్టర్బెన్సెస్ అండ్ ఎలిగేషన్స్ ఏమన్నా మీ మీద కొట్టుకున్నారు? అది కొట్టుకున్నా ఫస్ట్ మీ ఎదురు కొట్టుకుంటే తెలిసేది నీకు. నేను చెప్తుంటే వినట్లేదు సార్. అలా కాదు. వన్ థింగ్ ఇస్, నాకు లాస్ట్ 6 months whenever we talk, we used to talk for 1.5 hours. అది సో 1.5 hours లో కొట్టుకుంటే 5 నిమిషాల్లో ఫోన్ పెట్టేసుకుంటాం. మాకు ఇప్పుడు ఫోన్లు అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ వర్షన్స్ లో యాంగిల్స్ లో. అసలు అనిల్ గారి జోలికి కూడా మేము ఎవరు వెళ్ళాం. అనిల్ గారు అంటే బాగా భయం మాకు, ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది, కొట్టేస్తారేమో శివ రేంజ్ లో. నాకు హీస్ లైక్ మోర్ దెన్ ఎ బ్రదర్ టు మీ. ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్, ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ we both know how much we are going through. మొన్న కూడా ఏదో అనుకుంటున్నాం అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా అంటే మాక్సిమం అందరం ఫ్లష్ అవుట్ అయిపోయాం అంటే ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు, వాట్ ఎవర్. నాకు ఇప్పుడు 6-7 ఫ్లాప్లు 7 ఏళ్ళు అయిందో, ఒక 6 ఏళ్ళు అయిందో ఒక హిట్ వచ్చి నాకు. మన పరిస్థితి ఒకలాగా ఉంది, ఆయనకి వాట్ ఎవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మాకు మేమే చూసుకోవాలి, మాకు మేమే చేయాలి. అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్లకి హెల్ప్ చేశా ఇంతకు ముందు. ఎవడు తిరిగి వాడుకున్న వాళ్ళు తప్పితే ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా, అలా లేకుండా ఉన్నాళ్లే ఎక్కువ వాళ్ళు అయిపోయారు. సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా ఒక తెలియకుండా ఒక తిక్కలోకి వచ్చేసాను నేను కూడా. బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు, బికాజ్ ఎందుకంటే మనిషిని నమ్మలేదు అనుకోవాలి, ఇంక మనం బతికి వేస్ట్. అంటే ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే, కానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడేవారనుక ఇంకా అప్పుడు చూపిస్తాం, ఎందుకంటే ఎన్ని రోజులు పడుంటాం. అది నేను ఎప్పుడన్నా ఏదైనా అయితే ఒకవేళ చిన్నయ్యే నేను ఏం కోరుకుంటానంటే తెలిసిన వాళ్ళ మధ్యలోనే అవుతుంది బెటర్ అనుకుంటా, మళ్ళీ కలిసిపోవచ్చు ఒకలైనా. అంటే అది కూడా క్రియేటివ్ సైడ్ కొన్నిసార్లు అవ్వాలి కూడా. క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఓకే, మోసం చేస్తే మాత్రం అది టాపిక్ ఇస్ ఓవర్. సార్ ఇదో పెద్ద పాయింట్ క్లారిఫై చేసేయండి. మీకు సోషల్ మీడియా ఎక్కువ వాడరు మీరు, అది మాకు తెలుసు. మీరు పోస్టులు పెట్టట్లేదని మమ్మల్ని తిడుతున్నారు. ఏం పోస్టులు పెట్టాలి? నేను ఎప్పుడు చెప్తే ఎప్పుడు చెప్తే అప్పుడు పెట్టా. ఇది ఎక్స్ ట్విట్టర్ దాంట్లో కదా, ఇన్స్టాగ్రామ్, అది మీరు పర్సనల్ గా పెట్టుకున్నారని మీరు మాకు చెప్పారు. ఇప్పుడు ఏం పెట్టమంటారు పోస్ట్ చెప్పండి? కాదు మీరు అదే చెప్పండి, ఇన్స్టాగ్రామ్ ఇస్ మై పర్సనల్. పెట్టే కదా, పెట్టలేదా మనం? పెట్టలేదంట, అదే దానికి మమ్మల్ని అవుతుంటారు. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇన్స్టా కానీ ఏదో అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏది పెడుతూ ఉంటా. నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు అడిగినా పెట్టా, మన విశ్వ ఎప్పుడు ఫోన్ చేసి పెట్టమని పెట్టా.
ఇంకా తర్వాత మేము కూడా వదిలేసాం, ఏ సర్లే ఇప్పుడు ఆయన బాబు ఆయన పెట్టర్లే అని చెప్పి వదిలేసాం. నేను కానీ- అన్ని పెట్టాం కదా, నాకు పెట్టలేదా? కూడా ఉంది ఆ బ్యాడ్ ఇది. అంటే నేను ఎక్కువ సరే ఇప్పుడు దానికి పెట్టను. ఇదిగోండి ఇప్పుడు దానికి Clarity, ఏ పోస్ట్ clarity. క్లారిటీ మన సినిమాది ఎవరైనా ఇస్తే పెట్టమంటే చాలా అవి తక్కువ పెడతా. వాడతా. పర్సనల్ పెద్ద మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏం పెట్టాలో చెప్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టుకుంటే వెళ్ళిపోతాను, ఆయన పెట్టలేదు ఏంటి. సరే మీరు 100 crores గ్రాస్ అని పెట్టండి, నేను పెడతా. రాగానే పెట్టేద్దామండి, అదే, ఎగ్జాక్ట్ గా రాగానే పెట్టేద్దాం, అది. వస్తుందని కానీ కాన్ఫిడెన్స్. వచ్చినప్పుడే పెట్టండి. వచ్చినప్పుడే. మనం అసలు తప్పు అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా ఇప్పుడు వరకు పెట్టి అవును. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు దాకా ఏ ప్రొడ్యూసర్ ని మీరు ఎప్పుడు లెక్కలేదు. లెక్కలు మీరు అవును. ఇప్పుడు నేను చేసిన Numbers. ఇన్ని సినిమాలు చూసుకోండి, అదే, అదే. ఇప్పుడు దాకా ఒక్క సినిమాకి కూడా చర్వా ఇంత కలెక్ట్ చేసింది, ఇంత గ్రాసు, మేము శతమానం పోతే గ్రాసుల గురించి షేర్ల గురించి అప్పుడే మేము 100 కోట్లు చేసిన సినిమాలు అవి. అవును. ఏది చాలా పెద్ద ఇది 6 ఏళ్ల క్రితం నేను చెప్తున్నా, 5 ఏళ్ళు 6 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు మాట్లాడాల్సుకోవాల్సిన అవసరం లేదు, అంటే అవును. అవును. ఎందుకంటే చెప్పాలంటే And అది ఆలోచన obviously చేసుకుంటారు. ఇప్పుడు 100% షోస్ హౌస్ఫుల్, అవును, అదే అందుకంటే ఏంటి అంతే. పీపుల్ ఆర్ వాచింగ్ మనకి షోలు తక్కువ ఉన్నాయి, షోలు ఇమీడియట్ గా వాళ్ళు పెంచుతున్నారు, అంటే తెలియకుండా ఒక షో ఇంక్రీజ్ చేస్తారు, ఇంక్రీజ్ చేసిన 10 నిమిషాలకి అయిపోయినాయి టికెట్లు. సో దట్ వే పీపుల్ ఇది. Bro, And- మనకి మనం ఎక్స్ప్లెయిన్ మనకి అలా తెలుసు అలా మన కాదు. సినిమా ఏంటి, Monday happy morning. అని. అవును. మండే మార్నింగ్ దేర్ అబౌట్ 70 to 80% అడ్వాన్స్ బుకింగ్, Super. మండే అంతకంటే మార్నింగ్ Monday ఇవాళ morning. ఇవాళ మార్నింగ్ అండ్ ఆఫ్టర్ 5 days ఆఫ్ హాలిడే సీజన్ బా కంటిన్యూస్. ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ 50%, డ్రాప్ ఉంటది ఎప్పుడు ప్రతి అవును. సినిమాకి ఉంటుంది జనరల్ కదా. అవును. అందరికి అలాగే ఉంది. అవును. మన ఒక్కటి మాత్రం స్టిల్ ఎట్ 70 to 75%. సూపర్ సూపర్. So ఇంకా- that మీరు is అలాంటి something. కొంచెం చెప్తుండండి సార్ నాకు ఫోన్ చేసి, కొంచెం ఎనర్జీ ఎనర్జీ. ప్రతి ఏంటంటే- ఇంటర్వ్యూ ముందు ఒకసారి ఇలాంటిది ఏదో ఒక న్యూస్ చెప్తే. సార్ మీరు రివ్యూలు అన్ని చూసారు, అందరు చాలా జెన్యున్ గా రివ్యూలు ఇచ్చారు, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ, మీ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇచ్చారు అదే, yeah. అండ్ వెరీ హ్యాపీ. జెన్యున్ గా ఏంటంటే రివ్యూవర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ Mm. అండ్ మేజర్ నార్మల్ ఆడియన్స్ ఎవరికాళ్ళు పెట్టేస్తున్నారు. యూట్యూబ్ లో నాకు ఇది బాగా నచ్చింది, మళ్ళీ వెళ్తున్నాను. అవును, అవును. అండ్ మా ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడు లేనాళ్ళు అనమాట, Hmm. యుఎస్ నుంచి కాల్ చేస్తారు, అరే మన సినిమా అని వెళ్ళిన తర్వాత తెలిసింది, మ్మ్. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ కదా. అంతేగా. ఎవ్రీ వన్ ఇస్ హ్యాపీ, అంటే జెన్యున్ గానే ఎవరి కాళ్ళు బాగా నవ్వేసుకున్నాం, ఇంకోసారి ఈసారి ఫ్యామిలీని తీసుకెళ్ళాలి, అవును. క్లీన్ ఎంటర్టైనర్. అంటే జనరల్ ఏంటంటే అందుకని యుఎస్ నెంబర్స్ ఆల్ జెన్యున్ నెంబర్స్ ఓన్లీ అక్కడ వచ్చేయండి. Mm. మనకి ఈ ఆటోమేటిక్ కదా, 4 days 400, 5th డే 550కి వచ్చింది, అవును. 6th డే 600 దాటుతుంది. సూపర్. సో కన్సిస్టెంట్ ఇట్స్ నాట్ ఒక్కసారి ఓ థియేటర్లు అని కదా, అక్కడ ఆ ప్రాబ్లం కూడా కాదు. ఇప్పటి నుంచి దిల్ బి ఇనఫ్ థియేటర్స్ అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, అంతకంటే మనకి ఇంకేం కావాలి. అంతే. అందుకే నేను అసలు ఇంత కూడా టెన్షన్ పట్టలేదు, ఎందుకంటే అవును. సినిమా జనాలే తీసుకెళ్ళిపోయి. I mean, అవును. ఇప్పుడు మనం కూర్చుని ఎంత చేయాల్సింది చెప్పినా కూడా అంటే, అది- ఎందుకంటే Yeah. పీపుల్ ఆర్ ఎంజాయింగ్, Yeah. మనం చూస్తున్నాం కదా. అవును. అంటే నేను మన హీరో గారు రెడీ సార్, థియేటర్కి వెళ్దాం సార్, థియేటర్ లో వాళ్ళు సినిమా చూస్తుంటే మనం వెళ్ళి సినిమా ఆపి నన్ను చూడండి అంటే ఎందుకు అలా చూడండి అన్నారు. సో లేదు, he has to enjoy. నేను కెమెరా theatre కి వెళ్ళి- ఎంజాయ్ చేయాలి, ఓకే, మనం కూడా ఎంజాయ్ మనాళ్ళు- చేయాలి. మనాళ్ళు థియేటర్ మొన్న తిరుపతి వెళ్ళాం. ఓకే. తిరుపతి వెళ్ళినప్పుడు థియేటర్ కి వెళ్దాం అనుకున్నాం. Oh. వెళ్దాం అనుకుంటే అప్పుడు చెప్పా, ఇప్పుడు థియేటర్స్ లో ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఆపి 10 నిమిషాలు మేము వచ్చాం బాగుందా లేదా అని అది చూసి ఎంజాయ్ చేయని సినిమాని మనం డిస్టర్బ్ చేయటం ఎందుకు, వద్దు అంతే వెళ్ళొద్దు అన్నా అంతే. దీనికి మట్టికి ఏదైనా సరే ఒక టైమింగ్ కదా, లైఫే టైమింగ్. కరెక్ట్గా మంచి థాట్ అనుకోవటం, అంత మంచి అందరూ కలిపి అంత న్యాచురల్గా రిజల్ట్ రావడం, అదే టైంకి మనం అనుకున్న కంటెంట్కి ఆడియన్ కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా రెస్పాండ్ అవటం, ఆ టైంకి ఆ దేవుడి దయ ఆ టైమింగ్ ఇచ్చినందుకు మనకి నిజంగా పేరు పేరున మట్టికి ఆడియన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అయ్యో, అలాగే దానికైతే పేరు పేరున, ఎందుకంటే ఈ రివ్యూ రాసింది ఆడియన్సే. ఈ అది సినిమా వెళ్ళిపోయిందండి, ఈ సినిమాకి రివ్యూ రాసింది ఆడియన్స్. ఆడియన్స్ super. అన్న రివ్యూవర్స్ కూడా అందరూ కూడా చాలా పాజిటివ్ గా చాలా బాగా పర్ఫెక్ట్. ఒక వాళ్ళు చెప్తుంది కూడా ఎంత న్యాచురల్ గా ఉందంటే ఆడియన్ గా ఎలా ఎంజాయ్ చేసారో అలా రాశారు రివ్యూ, అలా చెప్పారు వాళ్ళు reviews. ఇందాక అది గ్రేట్. రివ్యూవర్ పెట్టాడు, థ్యాంక్స్ భయ్య, థ్యాంక్ యూ ఆల్. దిస్ ఇస్ సెకండ్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ ఆఫ్టర్ లాంగ్ వైల్. అండ్ నాకు విచిత్రం ఏంటంటే కొంతమంది రివ్యూస్ చూస్తా కదా, వాళ్ళ ఎక్సైట్మెంట్ అంటే మనోళ్ళే అందరు అవును. మన బ్యాచ్ మనోళ్ళే, వాళ్ళు అంటే
మీరు అదే రివ్యూ మళ్ళీ పాతే చూడండి, మన సినిమా చూస్తుంటే అవును ఆ సినిమాని ఎంజాయ్ చేసి అవును. ఇది మీరు చూడాలబ్బా, ఈ సినిమా మీరు బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే Natural గా అంటే వచ్చేసింది. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు ఎలా ప్రొడ్యూసర్ గారు ఎలా చేశారు, డైరెక్టర్ గారు ఎలా చేశారు, సునీల్ గారు ఎలా చేశారు, ఈ మాట్లాడేదానికి ఇట్లా మనసుతో ఈ మనసు ఇప్పి మాట్లాడుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును, అవును. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కూడా మన వాళ్ళు ఇచ్చింది కానీ పబ్లిక్ ఇచ్చింది కానీ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దర్ హార్ట్. Art, yeah, exactly. అండ్ అలాంటి సినిమాని ఎవడ ఆపలేదు. ఐ మీన్ నోబడీ కెన్ స్టాప్ ఇట్. అండ్ ఈ సందర్భంగా Yeah. ప్రేక్షకులందరికీ పేరు పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇలానే మేమందరం మీకు మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తూ ఇంకా మంచిగా నవ్విస్తూ Yes. మంచి కథలు అందిస్తూ ఉండాలని కోరుకున్నా. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. అండ్ సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు Next మా Republic Day. సినిమాని ఎంజాయ్ చేయండి. రిపబ్లిక్ డే వస్తుంది, అప్పుడు కూడా ఎంజాయ్ అప్పుడు కూడా enjoy చేయండి. రెండోసారి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.